ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు చూస్తూనే ఉంటారు, ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్గా ఆ కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించి, మీరు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఆ కేసు నుంచి, చంపిన కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ సాక్షులు వెళ్ళి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన కేసు మీద ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అనంతబాబు గారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అనంతబాబు గారి కోసం పోలీసు వారు ఎదుగుతున్నారట. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం, మా దళిత కాలనీల్లో అలాగే దళిత వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది ఈ రోజున. అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుని దాచిపెడుతున్నది, ఆయనకి ఆశ్రయం ఇస్తున్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉంటుంది మరి, కానీ ఆయనకి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అది లోటస్ పాండ్లో ఈ అనంతబాబు గారిని దాచారా, తాడేపల్లి ప్యాలెస్లో ఈయన్ని దాచారా, కడప ప్యాలెస్లో దాచారా, లేదా పులివెందుల ప్యాలెస్లో దాచారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే రిక్వెస్ట్ లాంటి హెచ్చరిక ఏంటంటే, మర్యాదగా ఒక 2 రోజుల్లో నేరం చేసిన వ్యక్తిని, అనంతబాబు అనే ఆయన్ని చట్టానికి అప్పగించండి. మీరు ఆయన కనుక చట్టానికి అప్పగించకపోతే మేము 2 రోజుల కన్నా ఎక్కువ సహించలేం. ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీరు గతం నుంచి దళితులకు మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితులను చంపారో వాళ్ళకి మీరు నజరాలాలు ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం, వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు. నేను మర్యాదగా చెప్తున్నాం, మీరు చూసే ఉంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో ఒకసారి దళితులందరూ గర్జించారు. ఆ రోజు ఆత్మీయ సమ్మేళనమే. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం దళితుల గర్జనని చూడబోతుంది. అనంతబాబు నేరం చేశాడు, అది ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత కూడా ఆ రోజు ఆయన అరెస్ట్ చేయనివ్వకుండా స్థానిక కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దాచిపెట్టారట. అప్పుడు కూడా వార్త తలచెల్లైంది. ఆ రోజు కనుక ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొండబాబు గారు లేకపోయి ఉండుంటే ఈ రోజున అసలు ఈ హత్య విషయం బయటికే తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు. యాక్సిడెంట్ అని క్లోజ్ చేద్దరు. ఆ రోజున ఎప్పుడైతే కొండబాబు గారు అడ్డుపడి ఈ విషయాన్ని బయట తీసుకొచ్చారో ఆ వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద వారు స్పందించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం వల్ల 4 రోజులకు 5 రోజులకు తూతు మంత్రంగా అయినా అరెస్ట్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనంతబాబు అనే అతను మర్డర్ చేశాడంటే, నేరం చేశాడు. అతను చేసింది ఒక నేరమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నేరాలు చేశారు తెలుసండి? ఫస్ట్ ఈ నేరస్తుడైన అనంతబాబుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయటం ఒక నేరం. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయకుండా అది యాక్సిడెంట్ అని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు, అది మరొక నేరం. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చూపించినట్టు చూపించి ఆయన నేర చరిత్రను దాచేసి ఈయన మీద రౌడీ షీట్ లేదు, పాత కేసులు లేవు, ఈయనకి మీరు బెయిల్ ఇవ్వచ్చు అని ఇది వైసీపీ గవర్నమెంట్ నుంచి కోర్టులో అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత లేదు, ఆయనకి మీరు కనుక బెయిల్ ఇస్తే మా గవర్నమెంట్కి ఏ విధమైన ఆక్షేపణ లేదు, మేము అంగీకరిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టులో ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతనితో ఒక అఫిడవిట్ వేయించారు, అది మరొక నేరం. అనంతబాబు ఒక నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నేరాలు చేయడానికి
ఏమంటే మీకు మేము దళితులు చేసిన అన్యాయం ఏంటండి? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా దళితులే కదా మీకు ఓట్ బ్యాంక్గా ఉండి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. తర్వాత మీరు పోటీ పెట్టిన 67 సీట్లకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం. మా ప్రాణాలు కూడా అటుపెట్టి పనిచేసాం. మొన్న 19లో కూడా మీకోసమే కదా మేము పనిచేసాం. 19లో మీరు గెలిచినప్పుడు మీకోసం పనిచేసిన వాళ్ళు మేము కూడా, నాతో సహా. కానీ గెలిచిన తర్వాత ఏం పాపం చేసామండి? మొట్టమొదట డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ మాదిగ డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించారు. ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక అతన్ని అమెరికాలో ఒక పోలీస్ ఆయన అలా తొక్కిపడితే ఆయన ఊపిరాడికి చచ్చిపోతే ఆ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే స్థాయి ఉద్యమం జరిగింది. అట్టుడికిపోయింది అమెరికా. అలాంటిది రాష్ట్రంలో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ని ఎంతమందిని తయారు చేశారు జగన్ గారు మీరు? ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఓ చీరాల కిరణ్ కుమార్, ఒక అచ్చెన్న, ఒక ఈ సుబ్రహ్మణ్యం, అక్కడేమో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసి ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టి ఏం పాపం చేశామేమో అడుగుతున్నాను. మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ కుటుంబం కోసం ఓట్ బ్యాంకుగా ఉండటం అదేనా మేము చేసిన పాపం? మమ్మల్ని ఎవరైతే కొడితే వాళ్ళని దాస్తారా? మమ్మల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? నేరం చేసినోడిని అతనే ఒప్పుకున్నాడు. అనంతబాబు ఒప్పుకునే నేరం చేశానని జైలుకి పోయాడు. ఆయన జైల్లోని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీరు ఊరేగింపుల్లో తీసుకొస్తారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సమాజం మీద ఇంత కక్ష ఎందుకు? ఏం పాపం చేశాం మేము? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలగరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోల చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్కి ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటుంది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు. ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోజనీ కంటే కాదు నన్నే అన్నాడు, భోజనీ కంటే పలానా తిట్టు మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదంలాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి. చంపేసి ఆ శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు? మీరు ఆ నేరస్తులను ఎలా వెనకేసుకొస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా పథకాలు రద్దు చేస్తే సర్లే పోన్లే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతోనే మేము బతికామా, ఎప్పుడు మా కష్టాన్ని నమ్ముకుని బతికాం కదా అని సర్దుకున్నాం. మీరు అంబేద్కర్ గారి పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటే విదేశీ విద్యకి సర్లే కొంతమందిని మనం ఏదో ఒప్పుకుని వాయించిన పెళ్ళి తప్పదు కదా, సరే పోన్లే అనుకున్నాం. అండి మా పిల్లల్ని చంపేస్తూ ఉంటే దళితుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తే మీరు ఆ చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కాపాడుకుంటూ వస్తారా? ఇది మీరు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ వెనకాతలో ఉన్న మాలాంటి ఓట్ బ్యాంక్ అంతా మిమ్మల్ని ఓడించి 151 నుంచి 11లో కూర్చోబెట్టకు కూడా మీరు ఇంకా మేము నేరస్తులు జరిపే ఉన్నాను నేనని మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఏం పాపం చేస్తాం మేము? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ నాన్నగారికి మీ ప్రత్యర్థుల్ని నరికే కత్తుల్లా పనిచేసాం మేము. కానీ మీ చేతిలో ఉన్న కత్తి మీకే తిరగబడితే అది ఎలా ఉంటుందో 2 రోజుల్లో చూపిస్తాం. మర్యాదగా గనక ఆ నేరం చేశానని ఒప్పుకున్న వ్యక్తిని మీరు చట్టానికి అప్పగించకుండా మీ తాడేపల్లి ప్యాలెస్లోనో మీ బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే లోటస్ పాయింట్ ప్యాలెస్లోనో దాచితే గనక దానికి మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోజున మొన్న 24లో చూశారు, మరి రేపు 29లో మీరు కనీసం ఓటు అడగడానికి దళిత కాలనీకి రావాలంటే తల వంచి దళిత సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప కనీసం ఓటు కూడా అడగనివ్వరు. ఎలాంటి పనులు చేసుకొస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ మేమేం అంటలేదే. ఎవరైతే మా మీద దాడులు చేశారో చట్టపరంగా వాళ్ళు శిక్షించండి అయ్యా బాబు అంటే నేరస్తులను ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఎందుకు నేరస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు? అవినాష్ రెడ్డి గారు మర్డర్ చేశారని సిబిఐ చెప్తే లేదు ఆయన నా కన్నుతో సమానం అని ఎందుకు సమర్థించాలి? ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ రాష్ట్రంలోకి వస్తే ఆ సిబిఐని ఇక్కడున్న పోలీసుతో ఎందుకు అడ్డుకునేలా చేయాలి? ఎందుకు రౌడీలు పెట్టాలి? మీరు ఎలా చేస్తున్నందుకు మీరు రాజకీయం చేయట్లేదు, ఫ్యాక్షనిజం చేస్తున్నారని జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా మీరు నేరస్తులను వెనకేసుకొచ్చి ఆయన దాచిపెడతా ఉంటే ఇది ఒక్క సుబ్రహ్మణ్యం కోసం మాట్లాడలేదండి. నేను ఒక తండ్రికి 10 మంది కొడుకులుండి ఆ 10 మందిలో ఒకడు దొంగగా మారితే అది ఆ తండ్రి తప్పు కాదు.
ఉన్న 9 మంది మంచోళ్ళుగా పెంచాడని. 10 మంది దొంగలైతే ఖచ్చితంగా తండ్రిదే తప్పు, కొడుకులది కాదు. ఈ రోజున ఆ వైసీపీ హయాంలో దళితుల మీద అన్ని దాడులు జరగడానికి కారణం దాడి చేసిన వాళ్ళది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత. డాక్టర్ సుధాకర్ గారి మీద దాడి జరిగినప్పుడే అప్పుడే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని అప్పుడు దానికి కారణమైన వాళ్ళు శిక్షించుంటే మరొక దళితుల మీద దాడి దాడి చేయడానికి భయపడదు. మీరేమో దాడి చేసిన వాళ్ళు పట్టించుకోరు. దాడి చేసిన వాళ్ళకి మీరు 2-3 పదవులు ఇస్తారు. దళితుల మీద ఎవరు దాడి చేశారు ఎస్పెషల్గా వాళ్ళకి మీరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చి మీరు ప్రోత్సహిస్తూ ఉంటే దళితుల మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నచ్చుతుంది అనుకుంటా. ఆయన మనకు పదవులు ఇస్తున్నాడని ఇక దాడులు చేయడం మొదలెట్టారు, చంపటం మొదలెట్టారు. ఎక్కడా చట్టాన్ని పనిచేయనివ్వకుండా 5 సంవత్సరాల పాటు ఎక్కడో జార్జ్ ఫ్లాయిడ్ కాదండి, కాంట్ బ్రీత్ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మాకెవ్వరికి ఊపిరాడలేదు. నా మీద 2 సార్లు హత్య ప్రయత్నాలు. నేను వైసీపీ కోసం పనిచేశాను 19లో, కాకినాడలో ఒకసారి, రాజమండ్రిలో ఒకసారి. 2 హత్యా ప్రయత్నాలు. ఏదో తట్టుకోగలి నిలబడ్డాం కాబట్టి నిలబడ్డాం, లేకపోతే మా డెడ్ బాడీ కూడా పార్టీకి డోర్ డెలివరీ అయిపోయి ఉండేది. ఏం పాపం చేసామండి? ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం మేము. ఆ రోజున దళితుల మీద జరిగిన ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు అండగా ఉన్న ఆ విధానాన్ని చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ పార్టీలో పెద్ద మనుషుల కోసం పనిచేస్తున్నాం మేము. అంతే తప్ప మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున జగన్ ప్రశ్నించట్లే. ఆయన పరిపాలన చూసి, ఆయన పరిపాలన దారుణాలు చూసి అది ఈయన నమ్మినోడేమో ఇలా ముంచేస్తున్నాడో, వాళ్ళేమో మా శత్రువులు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళేమో మన కోసం నిలబడి పనిచేస్తున్నారు, మన కోసం పోరాడుతున్నారని చెప్పి ఎవరు మంచోడో తెలుసుకున్న తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం పార్టీ కాదు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే ఇంకెంతమందిని చంపే, నాలంటి వాళ్ళు ఎంతమందిని చంపేద్దరు మీరు? నాయకులు కనీసం ఈ రోజున జాతి కోసం మాట్లాడడానికి మిగిలేమంటే కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఇచ్చిన ఆ భరోసా. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నామండి ఇది మేము. మీరు ఏదో అనుకుంటున్నారేమో, దళితులు ముఖ్యంగా మాల్లో ఇంతకుముందు మా ఓట్ బ్యాంకు, మా మేనమామలు అంటే పడిపోతారు, మేమేం చెప్తే అది నమ్మేస్తారు, పలానా యాక్సిడెంట్లో చనిపోయిన పాస్టర్ని చూపించి కూటమి ప్రభుత్వం చంపేసిందని నమ్మేస్తారు, ఇంకోటి చిన్నపిల్లలు గొడవ తెచ్చి ఇది ఎస్సీల మీద వివక్ష అంటే నమ్మేస్తారు అనుకుంటున్నారేమో. ఆ కాలం పోయింది. మీరు చెప్పే ప్రతి అడ్డమైన అబద్ధాన్ని నమ్మే పరిస్థితులు ఇప్పుడు దళితులు లేరు. అలా ఉంటుంటే మీరు 11 సీట్లకు పడరు. ఇప్పటి నుంచి అయినా పద్ధతి మార్చుకోండి. పార్టీ అంటే 1,00,000 మంది ఉంటారు. తప్పు చేసేవాడు ఉంటాడు, ఒప్పు చేసేవాడు ఉంటాడు. అన్నీ మిమ్మల్ని అంటలేము మేము. కానీ తప్పు చేసిన వెనకేసుకొస్తే మేము మిమ్మల్ని అంటాం. దానికి మీరే కారణం జగన్ గారు. ఈరోజు ఎక్కడితో ఆయన లొంగిపోయి ఉండుంటే అది అనంతబాబు కేసు, ఎవరో సాక్షుల్ని ప్రలోభపెట్టాడు, బెదిరించాడు, లొంగిపోయాడు అంటే అక్కడితో అయిపోయినది. ఆయన తీసుకెళ్ళి జగన్ గారి ప్యాలెస్లో దాస్తారా? మీరు ఎలా మమ్మల్ని చంపించడంలో మీరు దాత్తా కూర్చోండి, మేము మాత్రం చెక్కభజన చేసుకుంటూ కూర్చుంటాం. మీకు మీరు ఏం చెప్తే ఆ సోది నమ్మి చెక్కభజన చేసుకుంటూ కూర్చుంటామండి. చూశారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడే మేము ఎలా తిరగబడ్డాం, ఎలా మా ఆత్మగౌరవం కోసం నిలబడ్డాము. ఇప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి? చెప్పండి. వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు ఈ రోజున వైసీపీలో ఉన్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధుల్లో వచ్చి అంటున్నారు. ఏట్రా చంపిన వాళ్ళకి అలాగాళ్ళు ఆ ఇళ్లలో దాస్తున్నారట, మీరు అలాగా పార్టీ గురించి చెప్తున్నారని మీ పార్టీ గురించి మాట్లాడిన ఆ రప్ప కుర్రోళ్ళందరినీ చీ అంటున్నారు. మీరేమో అన్నీ చేసుకెళ్తారు, మీకోసం రప్ప అంటూ ఆ పొట్టేళ్ళ నాటిని నరికి జైలుకు పోయేవాళ్ళేమో మా దళితుల పిల్లలు. మీరేమో మీకు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకెళ్తారు. ఎవరైతే మీ మాట నమ్మి ఏ ఆకువేళ్ళలోనో లేకపోతే మరో పెట్టాపురంలోనో మరో ప్రవీణ్ పాడాల విషయంలోనో మీ మాట నమ్మి ప్రభుత్వానికి యాంటీగా వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు జైలుకు పోతున్నారు. ఇంకెంతకాలం ఉపయోగించుకుంటారు సార్ మమ్మల్ని? ఎంతకాలం మమ్మల్ని మీ చేతుల్లో కత్తుల్లో వాడుకుంటారు? దయచేసి ఇప్పుడు కన్నా మారండి. మర్యాదగా 2 రోజుల్లో అనంతబాబును గనక చట్టానికి అప్పగించకపోతే 200% చెప్తున్నానంటే, ఆ రోజు దళితుల ఆత్మీయ సమ్మేళనం మంగళగిరి టీడీపీ ఆఫీసులో 30-40 వేల మంది వచ్చారు. ఈరోజు దానికి 3 1,20,000 మందితో మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం. దళితుడు ఆత్మగౌరవం ఏంటో వైసీపీగా కాదు, ఈ దేశంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కడికి చూపిస్తాం. ఆషామాషిగా బతులాడే రోజులు, అడుక్కునే రోజులు పోయేయండి. మమ్మల్ని సమర్థించేవాళ్ళు, మా వెనక నిలబడే నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఉన్నారు. వారి అండతో మా మీద అవమానాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఎలా ఎదుర్కోవాలో
అలా ఎదుర్కోవటానికి రంగం అంతా సిద్ధమైంది. కార్యాచరణ 2 రోజుల్లో కానీ మీరు అప్పచెప్పకపోతే 2 రోజుల్లో కార్యాచరణ అనౌన్స్ చేస్తాం. అది కేంద్ర కార్యాలయం వైసీపీ తోటే సరిపోదు, ప్రతి గ్రామంలో కూడా ఈ స్థాయి చైతన్యం తీసుకెళ్తాం. వైసీపీ పార్టీ దళిత కాలనీలోకి దిగాలంటే భయపడే పరిస్థితి కల్పిస్తాం. ఇది మీరు హెచ్చరిక తీసుకుంటారా? మీ మంచి కోసం చెప్పాను అనుకుంటారా? లేకపోతే మీ మీద గతంలో మీరు చేసిన దారుణాలకి చిర్రెత్తుకుపోయిన ఒక దళితులుగా మేము మాట్లాడుతున్నాం అనుకుంటారా? మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఈ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్న కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ రాష్ట్రంలోని దళిత సమాజానికి మద్దతుగా నిలబడాలని మీకు హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న తెలుగు వారిని కూడా. థ్యాంక్ యూ సార్.